హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకి హెల్తీగా పన్నీర్ బిర్యానీ నా స్టైల్లో ఎంతో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో. ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి చీల్చిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. 3 టమాటాలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ టమాటో ప్యూరీని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి నేను దంచి వేసుకున్నాను, మీరు మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా బాగా వేగిన తర్వాత పెరుగు వేసుకొని తగినంత బిర్యానీ మసాలా, ఉప్పు వేసుకొని నూనె తేలేంత వరకు వేయించాలి. ఇది వేగుతూ ఉండగానే మరోవైపు పన్నీర్ ముక్కలను మీకు తగిన సైజులో కట్ చేసుకొని ఆయిల్లో పాన్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయితే ఆయిల్ పీల్చేస్తుంది, సో పాన్ ఫ్రై అనేది నేను సజెస్ట్ చేస్తాను. పన్నీర్ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. మరీ బ్లాక్ కలర్ వచ్చేలా వేయిస్తే మాడిపోతుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది, జాగ్రత్త. పన్నీర్ వేగిన తర్వాత బాస్మతి రైస్ని ముందుగానే 1 గంట సేపు నానబెట్టి వాటికి తగినన్ని నీళ్లు పోసి కావాల్సిన బిర్యానీ మసాలా వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయండి. ఉడికేటప్పుడు మెతుకులు విడివిడిగా వస్తాయి, అందుకని చెప్తున్నా. పాన్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేగుతున్న మసాలాలో వేయండి. అండ్ చూసారా నూనె ఎలా తేలుతుందో? మొత్తం ఆ గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి పట్టేలా ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేయండి. పన్నీర్ ముక్కలకి గ్రేవీ అంతా పట్టింది అనుకుంటే ఉడికించిన బాస్మతి రైస్ని కూడా వేసి లేస్గా వేయండి. మధ్యలో ఆనియన్స్ కూడా వేయండి, చాలా బాగా వస్తుంది. పైన 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేయండి. బిర్యానీస్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే బాస్మతి రైస్ పూర్తిగా నీరు వడకట్టిన తర్వాతనే లేస్గా వేయండి, చాలా బాగా వస్తుంది. నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, ఉంటే నిమ్మకాయ రసం ఇష్టపడిన వాళ్ళు వేసుకోండి, ఎందుకంటే నిమ్మకాయ రసం పులుపు వస్తుంది, సో అందుకని చెప్తున్నా. మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. పన్నీరు మసాలా అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. అదే చికెన్ అది అయినట్టయితే హార్డ్లీ 30 to 40 మినిట్స్ అయినా దమ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా ఏం చేయాలో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ ఎలాంటివి చేయాలి అనేది సజెస్ట్ చేయండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అండి.